హలో అండి, నేను మీ ధన. వెల్కమ్ బ్యాక్ టు ధనాస్ లైఫ్ స్టైల్. ఇక్కడ నేను చూపిస్తున్న రెసిపీ వచ్చేసి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న నువ్వుల లడ్డూల్ని చక్కగా ఈ విధంగా చేసుకొని రోజుకు ఒకటి మీరు తిని మీ పిల్లలకు కూడా ఇవ్వండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఈ లడ్డూల్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూడటానికి నల్లగా ఉన్నా కానీ టేస్ట్ చాలా బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. దీన్ని చక్కగా ఇలా రెడీ చేసుకుని వీటిని డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే 1 వీక్ హ్యాపీగా తిని ఎంజాయ్ చేయొచ్చు. దీన్ని తయారు చేయడానికి స్టవ్ వెలిగించి బాండీ పెట్టి 1 కప్పు నల్ల నువ్వుల్ని వేసుకోవాలి. మంటని సిమ్లో పెట్టుకొని వీటిని కలుపుకుంటూ చక్కగా వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇలా అన్నామంటే పొట్టు అనేది చక్కగా ఊడిపోతుందండి. ఇప్పుడు ఇవి వేగినట్లు. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో అరకప్పు పల్లీలను వేసుకొని పల్లీలను కూడా చక్కగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు ఎండు కొబ్బరి ముక్కలను కూడా వేసుకొని లైట్గా వేయించేసుకొని వీటిని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. పూర్తిగా చల్లారిన ఎండు కొబ్బరి ముక్కలు పల్లీల్ని మిక్సీ జార్లోకి వేసుకొని పల్స్ మోడ్లో కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో వేయించి పూర్తిగా చల్లారి పెట్టుకున్న నువ్వులను కూడా వేసుకొని వీటిని కూడా పల్స్ మోడ్లో కోర్సుగా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని ఈ రెండు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకొని కలిపెట్టుకుని ఈ పొడిని కొద్దిగా వేసుకొని ఇందులో మనం ఏ కప్పుతో అయితే నువ్వులను తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు తురిమిన బెల్లాన్ని 5-6 యాలుక్కాయలని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. బెల్లం వచ్చేసి మీ టేస్ట్ని బట్టి కూడా చూసి వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న దీనిలో 2-3 స్పూన్లు నెయ్యిని కూడా వేసుకొని బాగా కలుపుకొని లడ్డూలాగా చుట్టుకున్నామంటే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే నువ్వుల లడ్డూలు రెడీ. ఇక్కడ నేను లడ్డూలు చేస్తుంటే ఓ పక్కన మా చిన్నోడు తీసుకొని తింటున్నాడండి. ఇవి పిల్లలకి పెద్దలకి అందరికీ హెల్త్కి చాలా ఉపయోగం అండి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూసి తప్పకుండా ట్రై చేయండి. ఎక్కువ క్వాంటిటీ కాకపోయినా తక్కువ క్వాంటిటీ అయినా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా వీడియోకి లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.